ఏంట్రా ఒక ఫుల్లు 4 డిస్పోజులు 4 లెగ్ పీసులు పెట్టగానే పార్టీనా? రేయ్ పార్టీ అంటే రేయ్ పార్టీరా. అలా అవుట్స్కట్స్ లో గెస్ట్ హౌస్ లో స్వీట్ 16 ఘాటు 18 కంపెనీగా పెట్టుకుని అలా అలా ఎంజాయ్ చేస్తుంటే దాన్ని పార్టీ అంటారా? అబ్బో, ఇలా గదుల్లో గప్చుప్గా మందు కొట్టడం కక్కుర్తిరా. దీన్ని ఎవడన్నా పార్టీ అంటారా? తొక్కలో పార్టీ. అవునరా అది చెప్పేది కరెక్ట్ రా. అసలు పార్టీ అంటే అలాగే ఉండాలిరా, అలా ఏర్పాటు చేయరా. అవునరా వాసు, సూపర్ పార్టీ అరేంజ్ చేయాలరా నువ్వు. రేయ్, నా నెత్తి మీద 10 రూపాయలు పెట్టి 5 రూపాయలు కొనుక్కోమని ఎవ్వడూ కొనుక్కోడరా. ఇంకంత పెద్ద పార్టీ చేసుకోవడం అంటే కుదరని పని. పైగా అవుట్ కట్స్, గెస్ట్ హౌస్, ఫిగర్లు అంటే లక్షల్లో వ్యవహారం రా. అంత డబ్బు నేనెక్కడి నుంచి తీసుకురాను రా. అదేంట్రా స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ పాటలు పాడి పార్టీ అనగానే ఎక్కడ తవ్వాలంటావా? ఫ్రెండ్స్ కోసం ఈ మాత్రం చేయలేవా? ఎరా నీకోసం మేము ఎంతకు తెగించాంరా? మాధవరావు దగ్గర డబ్బుల కోసం వెళ్ళాం, పసిపిల్లోని కిడ్నాప్ చేశాం. వాటిలో మేము ఎక్కడ బుక్ అయినా నోరు విప్పినా 30 సంవత్సరాలు లోకం టచ్ లేకుండా లాకప్లో ఉండేవాళ్ళం రా. మా రిస్క్ ముందు ₹1,00,000 ఒక లెక్క. అరే అందుకేరా వీడిని నమ్మి ఏ పని చేయొద్దన్నాను. వీడింతేరా, పని అయిపోగానే పాత చెప్పు చూపించి పారిపోతాడు. వీడిని నమ్మి చెయ్యి నరికేదాకా వెళ్ళాం. చాచా వీడిది ఫ్రెండ్షిపేనా? అదేంట్రా, ఎందుకురా అలా మాట్లాడతారు? నా దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి అలా అన్నాను రా. నన్ను తప్పు పెడితే ఎలా రా? పోరా, ఉద్యోగం చేసి సంపాదిస్తున్నా, మంచి స్పీడ్లో ఉండి కూడా షెడ్కి వెళ్ళండి ఒక్క బండిలో లేవు అంటావేంట్రా? రేయ్, షెడ్ అంటే గుర్తొచ్చింది, ప్రయత్నం చేస్తాను లేరా. ఒరేయ్, నువ్వు మనసు పెడితే సాధించగలవురా. చెయ్యి పెట్టి పుట్టలోంచి పర్సు కూడా తీయగలవురా. ట్రై చేసి మమ్మల్ని సాటిస్ఫై చేయరా. సరేరా, నా దగ్గర 4-5 వేలు ఉన్నాయి. ఇంకో 25-30 కోసం ట్రై చేస్తాను రా. మాటలు ఎలాగో రూట్ గుర్తు చేస్తారుగా. రేవ్ పార్టీ రేంజ్లో కాకపోయినా ఓ మోస్తరుగా ఎంజాయ్ చేద్దాంరా. మీకు కావాల్సిందేంటో అర్థమైంది. అమ్మాయిగా తప్పకుండా అరేంజ్ చేస్తా. ముందు ఇది కానివ్వండి. నువ్వు ఫ్రెండ్ అంటే ఎంజాయ్. ఇదిగో జానకిరావు గారు, కొత్తగా వచ్చిన మేనేజర్ గారు ఎలా ఉన్నారు? చాలా బెటర్ అండి. ఇంతకు ముందున్న జానకి మేడం క్షణక్షణం ఆమె టెన్షన్ పడుతూ మనకు చెమటలు పట్టించేది. కానీ మేడం గారు చాలా నిదానంగా, కూల్గా, ఏ ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా వర్క్ మేనేజ్ చేస్తున్నారు. చాలా తెలివైన వారిలో ఉన్నారు. అది కాదయ్యా, నేను అడిగింది ఆమె తెలివితేటల గురించి కాదయ్యా, క్యారెక్టర్ గురించి. ఇంతకు ముందున్న జానకి గారు ఆల్మోస్ట్ సీనియర్ సిటిజన్, రిటైర్మెంట్కి దగ్గరగా ఉంది. పైగా చిన్నపాటి ఏనుగు పిల్ల. ఆఫీస్ అంతటికీ ఆవిడే తిష్టి గుమ్మడికాయలా ఉండేది. కానీ ఈవిడ సింపుల్గా సూపర్గా ఉంది. పెద్ద కలరు కాదు, అవును, అలా అని బ్లాకు కాదు. ఆ బ్లాక్ అయినా కళగా ఉంది లేవయ్యా. అయినా మీరొట్టి టేస్ట్ లేని మనిషి. తను మాట్లాడేటప్పుడు పెదాలు ఎట్లా కదులుతున్నాయో చూసారా? సూపర్ ఎక్స్ప్రెషన్స్. స్లిమ్గా సూపర్గా ఉంది. మంచి శిల్పి చెక్కిన శిల్పంలా ఎంత బాగుందో. ఏదైనా కట్టుకున్నాడు అదృష్టవంతుడయ్యా. అబ్బబ్బబ్బబ్బా, ఏమందం ఏమందం. ఏ కూసావురా? ఏ కూసావు? ఏంటి నా మీద చేసుకుంటావు? నా సంగతి తెలుసా నీకు? రాస్కల్, ఏంటడి సంగతి తెలిసేది? చంపి పారేస్తాను ఏమనుకున్నావు? నిన్నగాక మొన్న వచ్చినాడు నా మీద చేసుకుంటావా? నిన్నేం చేస్తానో చూడు.
ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? సార్ సార్ వదిలేండి సార్. సార్ వదిలేండి సార్. ఎందుకు సార్ అతను కొడుతున్నారు? హే, ఎందుకు కొడుతున్నావు? ఎంత బాగా అడుగుతున్నా? వీడు మన మేనేజర్ గురించి తప్పుగా మాట్లాడుతుంటే బుద్ధి లేకుండా వీటికి కూర్చున్నావు. వీడికి సపోర్ట్ చేస్తున్నావు. సిగ్గులేదా నీకు? ఛే! నేనేమన్నా నీ పెళ్ళం గురించి మాట్లాడానా? అమ్మాయి బాగుంటే కామెంట్ చేయడం కామన్. నీకెందుకు అంత పొడుచుకొచ్చింది? నిన్ను ఊరికే వదలను. నీ అంతు చూస్తాను. రేయ్, ఏంట్రా నువ్వు అంత చూసేది? ఏదో పెద్దవాడని వదిలేస్తుంటే రెచ్చిపోతున్నావు. ఒక్క గుద్దునంటే చస్తావు. అన్నా నమస్తే అన్నా. నమస్తే తమ్మి, చెప్పు. అన్నా నీ దగ్గర ఏదన్నా పాత తోపుడు బండి ఉందన్నా? అవును, ఒకటి ఉంది. మొత్తం కావాలా, టాప్ కావాలా, ఏం కావాలి? నాకు మొత్తం సెట్ కావాలన్నా. ఎన్నాళ్ళని రోడ్డు మీద పెట్టుకుని అమ్మేది, నేను ఎదగాలి కదా. సరే తమ్మి, మంచి ఆలోచనకు వచ్చావు. ఆ, అన్నా ఎంత చెప్తున్నావన్నా? తమ్మి, ముందు బండి చూడు, నచ్చితే తర్వాత రేటు మాట్లాడుకుందాం. సరే అన్నా. సరే తమ్మి, వెళ్ళి చూడు. ఏమై సెటు బాగున్నావా? నమస్తే సార్, బాగున్నాను సార్. మీరు ఫోన్ చేస్తే నేనే వచ్చి ఉండేవాడిని కదా సార్. మీరు ఇంత దూరం రావడం ఎందుకు సార్? రండి సార్, కూర్చోండి సార్. పర్లేదులే. సార్, కాఫీ కానీ టీ కానీ తీసుకుంటారా సార్? ఏ వద్దు గాని. అవును, నువ్వు విషయం చెప్పు. ఐరన్ రేట్లు బాగా పెరిగాయంటగా, పేపర్లో చదివాను. అవును సార్, స్టీలు సిమెంట్ రేట్లు బాగా పెరిగాయి సార్. ఓ, కొత్త రేట్లు పెరిగితే పాతవి కూడా రేట్లు పెరుగుతాయి కదా. దీనికి ఎందుకు పెరుగుతుంది సార్? పాత ఇనుముకి సెంటిమెంట్కి లింక్ సార్. దరిద్రం అని బయట పారేస్తారు సార్. సర్లే, పారేస్తే పారేశారు కానీ నువ్వెంత రేట్ ఇస్తావు ఇప్పుడు? మనకైతే 20 రూపాయలు, జనానికైతే ఇంకెంత సార్? 15 రూపాయలే. సేటు, నేను నీకు ఎలా కనిపిస్తున్నానయ్యా? తింగరబుచ్చిలా కనిపిస్తున్నానా? నాకు చెవిలో పూలు పెట్టాలని చూడకు. బయట రేట్లు చాలా బాగా పెరిగాయి. నేను చాలా మందిని ఎంక్వైరీ చేసిన తర్వాత నిన్ను అడుగుతున్నా. పాత రేట్ వదిలేసి కొత్త రేట్ ఫిక్స్ చేస్తున్నానయ్యా. కేజీ 25, ఓకేనా? సార్, సడన్గా 5 రూపాయలు పెంచితే నేను షాప్ మూసేసుకొని పాత పేపర్లు ప్లాస్టిక్ కవర్లు అమ్ముకోవాలి సార్. సర్లేవయ్యా, నాతో డీల్ పెట్టుకొని నువ్వు ప్లాస్టిక్ కవర్లు అమ్ముకోవడం దేనికి? నేను అడిగే రేట్ ఇచ్చే వేరే పార్టీని చూసుకుంటాను. ఏంటి సార్, నా బతుకు తెరువు మీద దెబ్బ కొడతారు సార్? ఇంకొకసారి ఆలోచించండి సార్. ఆలోచన చేసాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నానయ్యా. నువ్వు ఓకే అంటే ఓకే, లేకపోతే నా దాన్ని నేను చూసుకుంటాను. నాకు ఆ ఉద్దేశం ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? ఆలోచించవయ్యా. మరీ 5 అంటే గెట్టదు సార్. ఇంకో మాట చెప్పండి సార్. 10 రూపాయలు అందాం అనుకున్నానయ్యా, 5 రూపాయలకు ఫిక్స్ అయ్యాను. మరో మాటే లేదు. వెళ్ళనా? సార్ ఆగండి సార్, మీరు అడిగిన రేటు మీకు ఇచ్చేస్తాను సార్. కేజీ 25 రూపాయలు. అయితే అందులో ఒక మతలబు ఉందయ్యా. రసీదు మాత్రం 20 రూపాయలకే ఇవ్వాలి. 5 రూపాయలు నాకు డైరెక్ట్గా ఇవ్వాలి. అంటే కంపెనీ ఆ రేట్ పెంచలేదు కదా సార్, మీరే ఆ రేట్ పెంచారు. ఎలా అయితే నీకు ఎందుకయ్యా? ఇస్తావా లేదా? ఇస్తాను సార్, సరుకు పంపించండి. సర్లేవయ్యా, రేట్ ఫిక్స్ అయిపో. కాటాలో చూసుకుందాం. ముందు నాకు ఒక 25,000 కొట్టు. 25,000? ఎందుకు సార్? అడ్వాన్స్ లేవయ్యా, తూకం అయిన తర్వాత క్యాష్లో తగ్గించి తీసుకుంటానులే. సరే సార్. చూడు, ఈ డీల్ మన ఇద్దరి మధ్యనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి తెలియకూడదు. అలాగే సార్, కొంచెం లాభం చూపించండి సార్. ఓకే లేవయ్యా, నేను అడ్జస్ట్ చేస్తాను కదా. ఉండండి సార్, డబ్బులు తీసుకొని వస్తాను. త్వరగా రా. అన్నా, నువ్వెప్పుడు వచ్చావు నీ షాప్కి? నువ్వు రాకముందు నుంచి నేను ఈ షాప్లో ఉన్నాను. అంటే నీ డైలాగ్ అర్థం ఏంటి? నేను రావటం, సేటుతో మాట్లాడటం అంతా విన్నాననే కదా? మ్మ్. అవును, ఏమన్నావన్నా? నువ్వు మాట్లాడిందే విన్నాను. గుడ్, విన్నావు. సరే, ఇప్పుడు ఆ విషయం ఎవరితో చెప్తావు? ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాను. వెరీ గుడ్ అన్నా. అంటే నీ ఉద్దేశం నేను చెయ్యరాని నేరం చేశానని అది అసలు వాళ్ళకి చెప్తాను అంటావు, అంతే కదా? అవును, నువ్వు చేసిన అన్యాయాలన్నీ క్షమించి నీకు బతుకు తెరువు చూపించిన వాళ్ళని వాళ్ళనే మోసం చేస్తావా? సూపర్ అన్నా, నువ్వు నాకు బాగా నచ్చావు.
సరే నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావన్నా? నాకు చక్రాల బండి అవసరపడింది. సెకండ్ హ్యాండ్లో ఏదన్నా దొరుకుతుందని వచ్చాను. చక్రాల బండా ఇదెందుకన్నా నీకు? ఎందుకంటే నేను చేసేది ఫుట్పాత్ వ్యాపారం కదా. ఎంతకాలమని అలా ఒక చోట పెట్టి బతకడం, సంపాదన మామూలుకే సరిపోవటం లేదు. అందుకే బండి మీద అటు ఇటు పోలీసులు మామూలు ఎగ్గొట్టి తిరగొచ్చానే కదా. కాదు, 4 రూపాయలు సంపాదించి కాస్త ఎదగాలని. అది అది అసలు పాయింట్. ఎదగాలి 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 ఎదగాలి. ఎదగడం అంటే ఓన్లీ మనీ ఎర్న్ చేయటం. దానికోసం ఎంతమంది ఎన్ని పేర్లతో సంపాదిస్తున్నారు. లంచమని, గిఫ్ట్లని, మామూలని, రకరకాల పేర్లతో. ట్యాక్స్ ఎగ్గొట్టు కొందరు, బ్లాక్ మార్కెట్ చేసి కొందరు, రేట్లు హైప్ చేసి ఇంకొందరు. ఇలా ఎవరి రూట్లో వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ నుంచి స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ దాకా దండుకుంటూనే ఉన్నారు. ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. బ్రదరు, నేను అంటున్నానని కాదు కానీ ఈ ఫుట్పాత్ వ్యాపారం నుంచి టాప్ లెవెల్ షాపింగ్ మాల్స్ దాకా మాయ చేస్తూనే ఉంటారు, సంపాదిస్తూనే ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే అవసరం లేదు వాసు. మీ తప్పుని మీరు చాలా బాగా సమర్థించుకుంటున్నారు. పైగా అందరూ చేసేది అదే అంటున్నారు. చచ్చా, నేను అందరిని అంటం లేదన్నా. ఏదో కొందరు నాలాంటి వాళ్ళు అంటున్నా. నేను చేసే తప్పని ఒప్పుకుంటున్నా. పేదోడు కడుపు కొట్టినట్టు నువ్వు నా కడుపు కొడతావా? ఈ విషయం మా అన్న వదులకు చెప్పి నా బ్రతుకు దగ్గర మీద దెబ్బ కొడతావన్నా? చెప్పన్నా. ఏదో చిన్న చిన్న ఆశలు తీర్చుకోవడానికి ఇలా అరాకొర కకృతి పడుతుంటానన్నా. నువ్వు ఈ మ్యాటర్ వాళ్ళతో చెప్తే నా చాప్టర్ క్లోజ్ అన్నా. నీకా ఏ బెనిఫిట్ ఉండదు, నాకు మాత్రం లాస్ అన్నా. చెప్పన్నా, చెప్పు. నా బ్రతుకు నాశనం చేయాలనుకుంటే చెప్పన్నా. అయినా అన్న, కోట్లు సంపాదించే వాళ్ళు. నేను పాతినుములు ఇంత చిలుము తింటే అదేమన్నా వాళ్ళ వ్యాపారానికి నష్టమా? ఆలోచించన్నా. కాదు, చెప్పే తీరుతాను అంటే చెప్పు. నీ నీతి నిజాయితీల్ని మెచ్చుకుంటాను. అన్నా, నాదో చిన్న డౌట్ అన్నా. నువ్వెప్పుడు ఏ అబద్ధం ఆడలేదా? ఏ ఒక్కరిని మోసం చేయలేదా? అంటే అబ్బే, నేను నిన్నేదో కామెంట్ చేయాలని అడగటం లేదన్నా. ఇట్స్ క్వైట్ న్యాచురల్ అన్న ఉద్దేశం. నేను కక్కుర్తి పడ్డది నిజమన్నా, మళ్ళీ పన్నన్నది కూడా నిజం. చెప్పు, నువ్వు నన్ను బజాన పడేస్తావో దాచి నాకు బ్రతికినిస్తావో నీ చేతుల్లో ఉందన్నా. అలానే నా కర్మకి నిన్ను బాధ్యుడిని చేయను, భగవంతుడిని తిట్టను. ఎందుకంటే ఏ కష్టంలోనైనా రక్షించేవాడే కదా రక్షకుడు. రక్షిస్తే నీలో భగవంతుడిని చూస్తాను, లేకపోతే చచ్చి యముడిని చూస్తానన్నా. అయ్యో వాసు, అంత మాట్లాడకు. చిన్న విషయం, పైగా మళ్ళీ చేయనంటున్నావు. నేనేం చెప్పలే, ధైర్యంగా ఉండు. నచ్చావన్నా, నువ్వు నాకు బాగా నచ్చావు. ఎంత దయ, ఎంత జాలి. మరీ బిస్కెట్ లేకు, నాకు సహించవు. సరేనా? అలా అయితే నీకు మంచి పార్టీ ఇస్తాను, సరేనా? ఏం అవసరం లేదు, వాటా పంచి నన్ను బుక్ చేయకు. మీ ఇష్టమన్నా. సరే, ఇంక నేను మరి ధైర్యంగా వెళ్ళొచ్చు కదా? డోంట్ వరీ, ధైర్యంగా వెళ్ళొచ్చు. అన్నా, నువ్వు సూపర్ అన్నా. నువ్వు బాగా నచ్చావన్నా. తెలివితేటలు బాగానే ఉన్నాయి, కానీ బుద్ధే వంకర టెంకర. ఇగోండి సార్, లెక్క కరెక్ట్ గా ఉందిగా? కరెక్ట్ గా ఉన్నాయి సార్. సార్, నా లాభం సంగతి నేను చూసుకుంటానయ్యా, నువ్వేం బాధపడకు, ఓకేనా? అలాగే సార్. ఇలా వలవేయకపోతే ఈ కాలంలో బ్రతకలేం. చెప్పరా మామా? రేయ్, మావన్ కాదురా, కోరికలు తీర్చే భగవంతుని మాట్లాడుతున్నాను. హై లెవెల్లో చాక్రేవ్, అదేరా రేవ్ పార్టీ. మందు, మగువ, మటన్, చికెన్, గెస్ట్ హౌస్ అన్ని ఏర్పాటు చేస్తున్నా. ఫుల్గా ఎంజాయ్ చేద్దాంరా. లైఫ్ లాంగ్ గుర్తుండే పార్టీ ఇస్తున్నాను రా, ఓకేనా? చాలా మంచి వార్త చెప్పావురా మామా. థ్యాంక్స్ రా మామా. రేయ్, థ్యాంక్స్ పార్టీ అయిన తర్వాత చెప్పండి రా. ముందు పార్టీకి రెడీ అవ్వండి రా, నేను వచ్చేస్తున్నాను. అలాగే. ఏంటయ్యా ఇది? ఆఫీస్ అనుకున్నారా, బజార్ అనుకున్నారా? మేనేజర్ లేకుండా బిహేవ్ చేస్తున్నారండి. అసలు బుద్ధి ఉందా మీకు? ఏం ఆకాష్, వాడంటే చదువు సంజయ్ లేని 4th క్లాస్ ఎంప్లాయ్. నువ్వు చదువుకున్నవాడి, డిగ్నిఫైడ్గా ఉద్యోగం చేస్తున్నావు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఆవేశం తగ్గించుకోకపోతే మర్యాద ఉండదు. అందరూ మనల్ని చీప్గా చూస్తారు. అసలు ప్రాబ్లం ఏంటి? ఎందుకు గొడవ పడుతున్నారు? సారీ సార్, ఇతను మేనేజర్ గారిని పిచ్చి పిచ్చిగా కామెంట్ చేస్తున్నాడు.
ఆ మాటలు వెళ్ళాక ఇలా చేయాల్సి వచ్చింది. ఆడవాళ్ళని అంత నీచంగా అవమానిస్తుంటే సహించలేకపోయింది సార్. అటెండర్ అయ్యుండి తన పై అధికారిని కామెంట్ చేయొచ్చా సార్? సార్ 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 అంతా అబద్ధం సార్. నేను నిజంగా ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. నేను మేడం గారి గురించి తప్పుగా ఏం మాట్లాడలేదు సార్. ఇతను ఏదో కడుపులో పెట్టుకుని కావాలని నా మీద చేయి చేసుకున్నాడు సార్. నో సార్, ఇతను అబద్ధం ఆడుతున్నాడు. మేడం గారి గురించి తప్పుగా మాట్లాడిందే కాక ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే నేనేమన్నా నీ పెళ్ళాన్ని, నీ అక్క చెల్లెల్ని, నీ ఫ్యామిలీ మెంబర్స్ని కామెంట్ చేశానని అడుగుతున్నాడు సార్. పైగా నీకెందుకు అంత రోషం వస్తుందని ఎదురు తిరిగి మాట్లాడాడు. అందుకే నాకు కోపం వచ్చి కొట్టాను సార్. లేదు ఆకాష్, అతను ఎంతో కాలంగా నా దగ్గర పనిచేస్తున్నాడు. అతని మీద ఏ రోజైనా చిన్న కంప్లైంట్ కూడా రాలేదు. అసలు అమ్మాయిని కామెంట్ చేసే వయసు అతను కాదయ్యా. సార్, నాకు జనరల్గా ఎవరైనా లేడీస్ గురించి తప్పుగా మాట్లాడితే నచ్చదు. అలాంటిది ఇతను మేనేజర్ గురించి తప్పుగా మాట్లాడాడు సార్. సహించలేక కొట్టాను. నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చు, అయినా వాడు తప్పు చేస్తే నువ్వు చేయాల్సిన పనేమిటి? నా కంప్లైంట్ చేయాలి, లేదా రాణికి ఇలా అని చెప్పాలి. అంతేగాని అతను కొట్టడం తప్పు కాదా? చూడాకాష్, నీ కోపం రావచ్చు, కానీ దానికి లిమిట్స్ ఉండాలి. నువ్వు కల్చరల్గా బిహేవ్ చేయొద్దు. ఈ విషయం బయట తెలిస్తే మన కంపెనీ పరువే కదా పోయేది. ఏదైనా చేసేటప్పుడు కొంచెం బిహేవియర్గా చేయాలి, అర్థమైందా? నువ్వు చేసింది తప్పే, కానీ మొదటి తప్పుగా ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. మళ్ళీ రిపీట్ కానివ్వకు. రిపీట్ అయితే జాబ్లోంచి తీసేయాల్సి వస్తుంది. అర్థం చేసుకుని బిహేవ్ చేయి, ఓకే? వెళ్ళండి, వెళ్ళి పనులు చూసుకోండి. ఒరే మావా, వాసుగాడు నిజంగానే పార్టీ ఇస్తాడంటవా, లేకపోతే వెయిట్ చేయించి హ్యాండ్ ఇస్తాడంటవా? రేయ్, వాడే ఫోన్ చేసి పార్టీ కన్ఫర్మ్ చేశాడు. వాడికి ఎందుకే కొడతాడ్రా? అయినా నీకెందుకు వచ్చిందా డౌట్ అది? రేయ్, వాసు క్యారెక్టర్ మనకు తెలిసిందే కదా. పక్కా 420 గాడు. ఒకటంటాడు, ఇంకొకటి చేస్తాడు. పనులు చేయించుకోవడానికి ప్రార్థిస్తాడు, పని అయిపోయాక పారిపోతాడు. వాడు వాడి భార్యనే మోసం చేస్తాడు. మనల్ని మోసం చేయడానికి గ్యారెంటీ ఏంట్రా? అయినా మనకు అదృష్టం ఉంటే పార్టీ దొక్కుతుంది, లేకపోతే మన పాటలు మనం పడదాం. అయినా అతిగా ఆశపడడం కూడా అంత మంచిది కాదురా. రే వాసు, నీ గురించే మాట్లాడుకుంటున్నావురా. నీకు నిండా 100 ఏళ్ళురా. అవునరా, ఇప్పుడే నీ గురించి మాట్లాడుకున్నావు, ఇంతలో నువ్వు వచ్చావు. రేయ్, మీరు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారా? వాసు మాట అంటే మాటే పార్టీ ఎరగదీస్తాడని చెప్పుకుంటున్నావురా. రేయ్, కథలు చెప్పొద్దురా. మీరు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారని నేను చెప్పనా?